హలో గాయస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. సో ఈరోజు రాలో ఏమేం జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్, అంతేకాదు మనం ఓన్లీ రా హైలైట్స్ గురించే కాదు, మనము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే ఒక మెయిన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పుడు రోమన్ రేన్స్ ఒక హీల్ సూపర్ స్టార్లో వస్తాడా, లేదంటే ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్లో వస్తాడా అని, అంటే హీల్ క్యారెక్టరా ఫేస్ క్యారెక్టరా అని చాలామంది ఫ్యాన్స్ మనసు వచ్చిన డౌట్ ఉంది. అండ్ మనకు ఫైనల్లీ ఈ డౌట్ పైన ఒక చిన్న అప్డేట్ వచ్చింది. సో ఈరోజు నేను మీ అందరికీ అంటే రోమన్ రేన్స్ హీల్లో వస్తాడా ఫేస్లో వస్తాడా దాని కొంచెం క్లియర్గా అప్డేట్ ఇచ్చేస్తాను. సో బాస్, ఈరోజు మన రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలియజేస్తాను. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఈరోజు మన రా స్టార్టింగ్లోనే అంటే బ్యాక్ స్టేజ్ నుంచి డైరెక్ట్గా కెమెరా అంటే మన డ్రూ మ్యాకింటర్తో పాటు డైరెక్ట్గా కెమెరా రింగ్లో వచ్చింది అనమాట, రింగ్ సైడ్ వచ్చింది. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే మన డ్రూ మ్యాకింటర్ది ఎంట్రీ అయిపోయింది. సో మన డ్రూ మ్యాకింటైర్ రింగ్లో రాగానే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు సీఎం పంక్ అని చాంట్ చేయడం స్టార్ట్ చేసినారు. అండ్ బాస్ అంతే కదా, అప్పుడే మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు, చూడండి సీఎం పంక్ మీలాంటి చిన్న సిటీలలో రాడు, అర్థమైందా? అంటే సీఎం పంక్ అంటే మీ సిటీ ఒకవేళ పెద్ద సిటీ ఉంటే సీఎం పంక్ వస్తుండే, మీలాంటి చిన్న సిటీలోకి సీఎం పంక్ రాడని చెప్పేసినారు. సో అప్పుడు కూడా ఉన్న ఫ్యాన్స్ అందరిది అంటే ఫేస్ చూడాలి చిన్నగా అయిపోయింది తెలుసా, ఎందుకంటే వాళ్ళు సీఎం పంక్ పెద్ద చాంట్ చేసినారు. బట్ సీఎం పంక్ పేరు మీరు చాంట్ చేస్తున్నారు, బట్ మీ సీఎం పంక్ మీ సిటీలో రాలేదు, పెద్ద సిటీలో వస్తాడని చెప్పినప్పుడు నిజంగా చాలా సాలిడ్ రిప్లై ఇచ్చినారన్నమాట మా డ్రూ మ్యాకింటైర్ అక్కడ ఉన్న ఫ్యాన్స్కి. అదంతే కాదు, డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు, చూడండి సీఎం పంక్ చూడనిగా అంటే ఎట్లుంటాడు అంటే, చూడండి ఇప్పుడు సీఎం పంక్ మందు తాగడు, డ్రగ్స్ ఇవన్నీ తీసుకోవడనమాట, బట్ చూడడానికి అన్ని వేసుకున్నట్టే కనిపిస్తాడని చాలా క్లియర్లీ చెప్పేసినారు డ్రూ మ్యాకింటైర్. అడంతే కాదు, మీరు ఒకవేళ సీఎం పంక్ ఫ్యాన్ అయితే మాత్రం మీరు ఒక పెద్ద స్టూపిడ్ అని చెప్పేసినారు. ఎస్, అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ మధ్యలో అంటే డ్రూ మ్యాకింటైర్ సెగ్మెంట్ మధ్యలో వాళ్ళు గెలుతుంటారు అనమాట. సో అందుకనే మీరు ఒక సీఎం పంక్ ఫ్యాన్ అయితే మీరు ఒక పెద్ద స్టూపిడ్ అని చెప్పేసి కెమెరా సైడ్ చూసి మరి చెప్పినారు. సో ఎవరో సీఎం పంక్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకు పెద్ద స్టూపిడ్ అంట. అండ్ అంతేగా డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, చూడండి ఈ సీఎం పంక్ నన్ను కావడని చెప్పినాడు, అంటే నేను భయపడుతున్నాడు అని చెప్పిండు, బట్ అసలు ఎవరు భయపడుతుండో మీరే చూసుకోండి. అంటే చూడండి ఇప్పుడు లాస్ట్ వీక్ నేను ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్ ఒక సెకండ్ తర్వాత సీఎం పంక్ వచ్చినాడు. సీఎం పంక్ ఈ రింగ్లో వచ్చి నన్ను ఛాలెంజ్ చేస్తున్నాడు, అర్థమైంది? అంటే నేను ఇక్కడ లేను, బట్ నన్ను ఛాలెంజ్ చేసిండు అండ్ ఫైట్ కోసం అంటే ఫైట్ చేద్దాం రా అని చెప్పిండు. అండ్ ఇంకోటి ఏంటంటే దానికంటే ముందు అంటే 2 వారాల ముందు నేను అక్కడ స్క్రీన్ సైడ్ ఉన్నప్పుడేమో మన సీఎం పంక్ కొంచెం పైన ఉండే ఇక్కడ, అండ్ నేను పైకి వెళ్ళినప్పుడేమో సీఎం పంక్ రింగ్ సైడ్ వచ్చినాడు. సో ఎవరు భయపడుతున్నారు అంటే, నేను భయపడుతున్నానా లేదు సీఎం పంక్? అండ్ ఇంకొకటి ఏంటంటే, అయినా నేను ఇలాంటి మనుషులలో ఇంకా నేను టైం వేస్ట్ చేయాలి, అంటే 20 సంవత్సరాల నుంచి మెడికల్లీ క్లియర్ కాలేదు, అర్థమైందా? అంటే మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, సీఎం పంక్ అంటే ఒకవేళ డ్రూ మ్యాకింటైర్ చేతిలో చిక్కితే మాత్రం చాలా భయంకరంగా ఇచ్చి పడుతుందని చెప్పేసినారు. అడైనా ఇలాంటి మనుషులు ఇంకా టైం వేస్ట్ చేయాలంట. ఎలాంటి మనుషులు అంటే మన సీఎం పంక్ 20 సంవత్సరాల నుంచి మెడికల్లీ క్లియర్ కాలేదు, అలాంటి మనుషులు ఒక వేస్ట్ అన్నట్టు డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అండ్ అంతేకాదు మన డ్రూ మ్యాకింటైర్ జేవ్స్ గురించి మాట్లాడినారు, అంటే మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ డేమియన్ ప్రిస్ట్ గురించి మాట్లాడినారు. కానీ డేమియన్ ప్రిస్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది, మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ డేమియన్ ప్రిస్ట్. ఎస్ గైస్, అంటే మన డేమియన్ ప్రిస్ట్ ఇంటరప్ట్ చేసినారు. అండ్ డేమియన్ ప్రిస్ట్ వచ్చి ఏమని చెప్పినారంటే, నీకు ఒకవేళ ఏమైనా మాట్లాడాలని ఉంటే నువ్వు నా ఫేస్ పైన అంటే నాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడొచ్చు, అర్థమైందా? అంటే నా ఇంకలు కాదు, నా ముందు మాట్లాడిన ఫేస్ టు ఫేస్ మాట్లాడని డేమియన్ ప్రిస్ట్ చెప్పినారు. సో అప్పుడే డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి అంటే చాలా ఇష్టం, బట్ ఏం చేద్దాం చెప్పు అంటే సీఎం పంక్ అయితే ఒక్కొక్క పారిపోతున్నాడు. సో అందుకే నేను సీఎం పంక్ ముందైతే ఫేస్ టు ఫేస్ మాట్లాడలేకపోతున్నాను, కానీ నీ గురించి మాట్లాడితే చూడు డేమియన్ ప్రిస్ట్, అంటే నువ్వు నిజంగా చాలా కష్టపడి నువ్వు పైకి వచ్చిన, బట్ నువ్వు ఒక డిజర్వింగ్ ఛాంపియన్ కాదు, అర్థమైంది? అని స్టోరీలో అంత దమ్ములు అంటే ప్రతి ఒక్క స్టోరీ ఉంది, బట్ ప్రతి ఒక్క ఛాంపియన్ అయితే కరెక్ట్ కాదు కదా అన్నట్టు మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అండ్ అయినా డేమియన్ ప్రిస్ట్ నీలో అంత దమ్ము లేకుండా అంటే నాతో వచ్చి నువ్వు సింగిల్గా ఫైట్ చేసేంత దమ్ నీలో లేదు, అందుకని నువ్వు వచ్చి ఆ బ్రీఫ్ కేసు క్యాషింగ్ చేసావు నా పైన అని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. సో అప్పుడే డేమియన్ ప్రిస్ట్ స్టాప్ అని చెప్పేసినారు. అండ్ డేమియన్ ప్రిస్ట్ ఏమన్నారంటే, ఇది బాగుంది డ్రూ మ్యాకింటైర్, అంటే నువ్వు ఓడిపోతావు, నువ్వు ఫెయిల్ అయిపోతావు, అండ్ ఇక్కడ రింగ్లో వచ్చి అందరికీ బ్లేమ్ చేస్తావు, అర్థమైందా? అంటే నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు అండ్ నువ్వేమో వేరే వాళ్ళకి బ్లేమ్ చేస్తున్నావు, ఇది ఎక్కడ న్యాయం? అండ్ ఇంకొకటి ఏంటంటే, నువ్వు నీ లైఫ్కి నువ్వు చూస్ చేయలేదా అంటే నువ్వు ఒక WWE సూపర్ స్టార్ కావాలని, అది నువ్వు ఆలోచించా అంటే నువ్వు చూస్ చేసుకున్నావు కదా అని మన డేమియన్ ప్రిస్ట్ చెప్పినారు. అండ్ అంతేకాదు డేమియన్ ఏమన్నారంటే,
చూడు డ్రూ మ్యాకింటైర్ ఒకవేళ నీకు బ్లేమ్ చేసేవంటే నువ్వు అద్దంలో చూసి నువ్వు బ్లేమ్ చేసుకో, అంటే నువ్వు అద్దంలో నీకు అర్థమైంది. ఇంకోటి ఏంటంటే చూడు, నేను అయినా క్యాషింగ్ గురించి మాట్లాడితేనే నీ పైన క్యాషింగ్ చేయలే ఫస్ట్. నేను సెత్ రాలిన్స్ పైన క్యాషింగ్ చేయడానికి ట్రై చేసినాను రెసల్మేనియా కంటే ముందు. బట్ నువ్వేం చేసినావు, నేను సెత్ రాలిన్స్ పైన క్యాషింగ్ చేస్తున్నప్పుడు నువ్వు మధ్యలో వచ్చి ఆ క్యాషింగ్ని ఖరాబ్ చేసినావు. నేను కాదు, నువ్వే ఖరాబ్ చేసుకున్నావు. అర్థమైందా? నువ్వు నీ చేతుల నుంచి మొత్తం ఖరాబ్ చేసుకున్నావు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు. దాని తర్వాత ఏమైందంటే సెత్ రాలిన్స్ పైన ఎట్లా క్యాషింగ్ చేయనిస్తలేవు. అండ్ రెసల్మేనియా నువ్వు గెలిచిన తర్వాత నేనేం చేసినా అంటే నేను నీ పైన క్యాషింగ్ చేసినాను. అండ్ అయినా ఒక మాట చెప్పాలి, డ్రూ మ్యాకింటైర్ నువ్వు మంచిగా మ్యాచ్ గెలిచినావు, నీ డ్రీమ్ అనేది నిజమైపోయింది. మొత్తం ఫ్యాన్స్ ముందు నువ్వు గెలిచి నువ్వు ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ తీసుకొని నీ వైఫ్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోయేది ఉండే. బట్ నువ్వేం చేసినావు, నువ్వు అక్కడ టైం పాస్ చేసినావు. నువ్వేం చేసినావు అంటే నువ్వు ఈ ఛాంపియన్షిప్ కన్నా నీ వైఫ్ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ నువ్వు ఆ సీఎం పంక్ ఇచ్చినావు. అర్థమైందా? అండ్ సీఎం పంక్ నీ పైన అటాక్ చేసిండు, నువ్వు కొంచెం వీక్ అయిపోయినావు. అండ్ అప్పుడే నేను వచ్చి నీ పైన క్యాషింగ్ చేసినావు. ఇదంతా ఓన్లీ నీ వల్లనే జరిగింది. అర్థమైందా? అంటే నువ్వు నీ వైఫ్ అని ఎక్కువ ఇంపార్టెన్స్ సీఎం పంక్ ఇచ్చిన అంటే నువ్వు అప్పుడే గెలిచి బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతే పని అయిపోతుండే. బట్ నువ్వు పోలేదు. అర్థమైందా? అని మొత్తము అంటే మన డ్రూ మ్యాకింటైర్ బ్లేమ్ చేసి పడేసినారనే మాట మన డేమియన్ ప్రిస్ట్. అండ్ అంతగా డేమియన్ ప్రిస్ట్ ఏమన్నా ఇప్పుడు ఏంది చెప్పు, ఇప్పుడు ఏంది అంటే నీకు టైటిల్ కోసం అవకాశం కావాలి అంతే కదా. సరే ఒక పని చేద్దాం, నువ్వు మెడికలీ క్లియర్ అయిన తర్వాత నేను నీకు అవకాశం ఇస్తాను. అర్థమైంది? అంటే క్లియర్లీ చెప్పేసినారు. ఎస్ అంటే డేమియన్ ప్రిస్ట్ డ్రూ మ్యాకింటైర్కి ఛాంపియన్షిప్ కోసం పడేసే అవకాశం ఇస్తారంట. అండ్ అది ఎప్పుడు అంటే మన డ్రూ మ్యాకింటైర్ మెడికలీ క్లియర్ కాగానే మనకి ఇలా మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. క్లియర్లీ మన డేమియన్ ప్రిస్ట్ చెప్పేసినారు. సో దీని అర్థం ఏంటంటే మనకి ఫ్యూచర్లో డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. మేబీ అంత మంచిగా ఉంటే అది క్లాష్ ఎట్ ద క్యాసల్ ప్రీమియం లైవ్ ఈవెంట్వి కావచ్చు. ఓకే, సో ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన ఇయో స్కై వర్సెస్ షైనా బెజ్లర్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికి. అదే మన క్వీన్ ఆఫ్ ద రింగ్ అంటే టోర్నమెంట్ మ్యాచ్ ఇది. సో ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు మన షైనా బెజ్లర్ వచ్చి అటాక్ చేసి అనమాట మన ఇయో స్కై పైన. దాంతో ఈ మ్యాచ్ అఫీషియల్లీ స్టార్ట్ అయిపోయింది. చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండే మన షైనా వర్సెస్ మన ఇయో స్కై మ్యాచ్. అండ్ బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన ఇయో స్కై. సో నెక్స్ట్ రింగ్ లో మన సమంత అక్కడ ఇంట్రడ్యూస్ చేసింది మన లెజెండ్ మన రింగ్ అనౌన్సర్, నా ఫేవరెట్ అనౌన్సర్ మన లిలియన్ గార్సియాకి. అండ్ బాస్ అంతేగా నిజం చెప్పాలంటే మన ఈ అనౌన్స్ ఉంది అంటే మన లిలియన్ గార్సియా. సో ఏంటంటే మంచి లెజెండ్ సూపర్ స్టార్స్ కానీ చాలా పాత రింగ్ అనౌన్సర్ అన్నమాట. మంచి లెజెండ్స్కి అక్కడ ఇంట్రడ్యూస్ చేసిన మన రింగ్ అనౌన్సర్. సో ఫైనల్ మన సమంత అక్కడ ఇంట్రడ్యూస్ చేసింది. మన లిలియన్ గార్సియా ఏమని చెప్పింది అంటే నిజా నువ్వు చాలా జబర్దస్త్ చేస్తున్నావు సమంత, నిజా నువ్వు ఒక మంచి అనౌన్సర్ అని చెప్పింది. అండ్ దాని తర్వాత మన లిలియన్ గార్సియా అక్కడ అనౌన్స్మెంట్ చేసింది అనమాట. అంటే ఇంట్రడ్యూస్ చేసింది మన కోఫీ కింగ్స్టన్కి అండ్ మన గుంథర్కి. ఎస్ అంటే జస్ట్ ఒక మ్యాచ్ కోసం అక్కడ రింగ్ అనౌన్సర్లా అక్కడ అనౌన్స్ చేసింది అనమాట. సో అప్పుడే మనకి అక్కడ ఎంట్రీ అయిపోయింది మన కోఫీ కింగ్స్టన్ అండ్ మన గుంథర్ది. సో బాస్ మనకి గుంథర్ వర్సెస్ కోఫీ కింగ్స్టన్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఇది ఒక టోర్నమెంట్ మ్యాచ్ ఉండే అనమాట మన కింగ్ ఆఫ్ ద రింగ్ కోసం. అండ్ బాస్ అంతేకాదు అంటే మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు బ్యాక్ స్టేజ్ ఇలా ఇంటర్వ్యూ జరిగింది అనమాట. ఎందుకంటే మన గుంథర్ ఎగ్జర్వర్స్కి ఇంజూర్డ్ చేసిండు. సో అందుకని కంపల్సరీ రివెంజ్ తీసుకుంటా అని మన కోఫీ కింగ్స్టన్ చెప్పినారన్నమాట బ్యాక్ స్టేజ్. సో అందుకని ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందే మన కోఫీ కింగ్స్టన్ అటాక్ బి చేసినారు మన గుంథర్ పైన. అండ్ దాని తర్వాత ఈ మ్యాచ్ అఫీషియల్లీ స్టార్ట్ బి అయిపోయింది. చాలా మంచి మ్యాచ్ ఉండే. కోఫీ కింగ్స్టన్ బాగానే ట్రై చేసిండు మన గుంథర్కి ఓడిపోయానికి. బట్ ఎంతైనా సరే బాస్ అక్కడ ఉన్నది ఇంకెవరు కాదు మన గుంథర్. సో అందుకనే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు గుంథర్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన లైరాజ్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ ఆ ఇంటర్వ్యూలో మన లైరాజ్ క్లియర్లీ చెప్పింది అనమాట. అంటే ఏమైనా కానీ నేనైతే బెక్కీ లించ్కి ఎప్పుడు బ్యాక్ ఉంటా, అంటే బెక్కీ లించ్కి ఏమైనా అవసరం ఉంటే బెక్కీ లించ్కి ఏమైనా హెల్ప్ కావాలంటే కంపల్సరీ చేస్తానని చెప్పింది అనమాట. సో అప్పుడే మన బెక్కీ లించ్ అక్కడ ఇంకా ఉండే మన బెక్కీ లించ్ సరే చాలా హ్యాపీ అయిపోయింది. అండ్ అంతేకాదు మన లీ మోర్గన్ వచ్చి కొంచెం ఎక్కిరిచ్చింది అనమాట మన లైరాకి. కానీ అంతలో ఉన్నాయి అంటే నువ్వు తిట్టి ఓపెన్ చెప్పాలంటే బిఎన్డిటీ పడేసింది ఎవరికి మన బెక్కీ లించ్. సో అప్పుడు మన లైరా ఏమని చెప్పింది అంటే నువ్వేమైనా చెప్పాలనుకుంటే బెక్కీ లించ్కి నువ్వు ఫేస్ టు ఫేస్ చెప్పొచ్చు అని చెప్పేసి అప్పుడు ఇక్కడ ఎంకల బెక్కీ లించ్ ఉండే. అండ్ బెక్కీ లించ్ ఒక పంచ్ ఇచ్చి పడేసింది మన లీ మోర్గన్. అప్పుడు మన లీ మోర్గన్ అక్కడనే పడిపోయింది. అండ్ ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మనకి మన బ్రాన్సన్ రీడ్ వర్సెస్ అకిరా టొజావా మధ్యలో
ఒక మ్యాచ్, ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ ఈ మ్యాచ్లో అంటే మన షాట్ గేబుల్ అంటే ఆల్రెడీ బ్యాక్ స్టేజ్ చెప్పినారు మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏమైనా చేయాలనే మాట అర్థమైందా అంటే మనం చాలా జబర్దస్త్ కనిపించాలి, కొంచెం ఎక్కిరిస్తుంటారు అనమాట మన అకిరా టూజాకి ఓటిస్కి. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో కొంచెం అదే తమాషాలు జరిగినాయన్నమాట. అండ్ ఈ మ్యాచ్ చాలా ఈజీలీ విన్నర్ అయిపోయినారు మన బిగ్ బ్రాన్సన్ రీడ్. ఎస్ అంటే మన అకిరా టూజావా ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. అండ్ ఈ మ్యాచ్లో గెలిచినారు మన బ్రాన్సన్ రీడ్. అండ్ దాని తర్వాత మన షాట్ గేబుల్ రింగ్లో వచ్చి తిడుతూ ఉంటారు అనమాట, నువ్వు వేస్ట్ కానీ అసలు నువ్వు ఏం చేస్తున్నావు అది ఇది అని తిడుతూ ఉంటారు మన అకిరా టూజాక్. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్, మన జోయ్ స్టార్క్ వర్సెస్ లైరా మధ్యలో. ఎస్ గాయస్ అంటే ఈ మ్యాచ్ జబర్దస్త్ మ్యాచ్ ఎందుకు చెప్పినానంటే మీరు ఒకవేళ ఈ మ్యాచ్ చూడాలంటే మీరు కంపల్సరీ మ్యాచ్ చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అంటే మన లైరా వర్సెస్ జోయ్ స్టార్క్ మ్యాచ్ మామూలుగా లేకుండే చాలా మంచి రెస్లింగ్ ఉండే అనమాట ఈ మ్యాచ్లో. అండ్ బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోర కాదు మన లైరా. అండ్ ఈ మ్యాచ్ ఒక అంటే మన క్వీన్ ఆఫ్ ద రింగ్ కోసం అంటే ఒక టోర్నమెంట్ మ్యాచ్ ఉండే అనమాట. సో ఈ మ్యాచ్లో మన లైరా గెలిచింది. ఓకే, సో నెక్స్ట్ మనకి సామి జైన్ వర్సెస్ ఓటిస్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్లో మన షాట్ గేబుల్ రింగ్ సైడ్ ఉంటారు అనమాట. అంటే మ్యాచ్ మధ్యలో కొంచెం ఇంటరప్ట్ చేస్తుంటారు, అట్లా చేయట్లేదు అని చెప్తూ ఉంటారు. సో దానివల్ల అంటే ఓపెన్ చెప్పాలంటే మన షాట్ గేబుల్ వల్లనే మన ఓటిస్ చాలా ఈజీలీ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. అండ్ ఈ మ్యాచ్లో గెలిచినారు మన సామి జైన్. అండ్ దాని తర్వాత ఏమైందంటే రింగ్లో మన షాట్ గేబుల్కి ఓపెన్ చేస్తుంటారు ఓటీసీ, కానీ అంతలోనే సామి జైన్ రింగ్లో వచ్చి అటాక్ చేసినారు షాట్ గేబుల్ పైన. అండ్ మన షాట్ గేబుల్కి ఫినిష్ కొడుతున్నప్పుడు షాట్ గేబుల్ రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. అండ్ ఇంత కోపం చేసిన మన ఓటిస్ వచ్చి పాపం అంటే మన షాట్ గేబుల్కి లేపినారన్నమాట రింగ్ బయట. కానీ అంతలోనే షాట్ గేబుల్ ఒక స్లాబ్ ఇచ్చి పడేసినారు, ఓటిస్ గుంజి బయర్ ఇచ్చేసిన ఒక స్లాబ్ ఇచ్చేసినారు. అండ్ నిజంగా ఓటిస్ అంటే నిజంగా చాలా అన్యాయం జరుగుతున్నట్టు ఫేస్ పెట్టేసినారు అనమాట మన ఓటిస్. స్లాబ్ కొట్టేసినారు ఫ్యాన్స్ అందరు, నువ్వు వెళ్ళకు ఇక షాట్ గేబుల్తో కలిసి ఉండకని చెప్పినారు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ. బట్ అయినా మన ఓటిస్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినారు షాట్ గేబుల్తో కలిసి. అండ్ బాస్ ఇంకా అంటే ఫ్యూచర్ కంపల్సరీ ఏమైనా జరుగుతుంది అనుకోండి, ప్రెజెంట్కి వస్తే అయితే ఇక కలిసి ఉన్నారు అనుకోండి. సో ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే బ్యాక్ స్టేజ్ మన బ్రాన్ స్ట్రోమన్ కనిపించినారు. సో మన బ్రాన్ స్ట్రోమన్కి మన జేడీ వచ్చి వార్నింగ్ ఇచ్చినారు, ఎందుకంటే మన బ్రాన్ స్ట్రోమన్ రిటర్న్ చేసినప్పుడు జోలికి వచ్చింది కదా. సో అందుకే మన జడ్జ్మెంట్ డే వార్నింగ్ ఇచ్చి పడేసినారు మన బ్రాన్ స్ట్రోమన్కి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మనకి డకోటా కాయ్ వర్సెస్ బెక్కీ లించ్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది, ఎందుకంటే మన ఈయో స్కై అండ్ కైరీ సేన్ అటాక్ చేసినారు మన బెక్కీ పైన. సో అందుకని మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ మన బెక్కీ కాపాడిని అక్కడ లైర్ వచ్చి అనమాట, లైర్ వచ్చి బాగానే కాపాడింది. కానీ ఒకటిసారి ఎంకల్ నుంచి మన లీ మోర్గన్ వచ్చి అటాక్ చేసింది మన బెక్కీ లించ్ పైన. అండ్ మన లైర్ అటాక్ చేసే ముందే మన లీ మోర్గన్ రింగ్ బయటికి వెళ్ళిపోయింది అనమాట, ఎందుకంటే బ్యాక్ స్టేజ్ ఇందాక మన బెక్కీ లించ్ అటాక్ చేసింది కదా లీ మోర్గన్ పైన. సో అందుకే మన లీ మోర్గన్ వచ్చి అంటే ఒక టైం రివెంజ్ తీసుకుంది. అండ్ మన లీ మోర్గన్ అటాక్ చేసింది మన బెక్కీ లించ్ పైన. సో నెక్స్ట్ మనకి ఒక జబర్దస్త్ నంబర్ 1 కంటెండర్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ఒక ఫేటల్ ఫార్వర్డ్ యాక్టివ్ మ్యాచ్ ఉండే అనమాట. మన ఫిన్ బ్యాలర్ జేడీ వర్సెస్ మన ది క్రీడ్ బ్రదర్స్ వర్సెస్ మన పీట్ డన్ అండ్ మన టైలర్ బేట్ వర్సెస్ మన ఆథర్స్ ఆఫ్ పెయిన్ మధ్య చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండేది. అండ్ అక్కడ రింగ్ సైడే మన ఆ ట్రూత్ అండ్ ద మిస్ కూర్చొని ఈ మ్యాచ్ చూసాను, ఎందుకంటే ఇది వాళ్ళ కోసం అనుకోండి, ఇది ఒక నంబర్ 1 కంటెండర్ మ్యాచ్. అంటే మన ఆ ట్రూత్ అండ్ ద మిస్కి నెక్స్ట్ ఛాలెంజర్ ఎవరో దానికోసం ఈ మ్యాచ్ ఉండే అనమాట. ఈ మ్యాచ్ చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండే. కానీ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ మధ్యలో మన కార్లీటో కొంచెం ఇంటరప్ట్ చేసినారు. సో అందుకనే బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్తో గెలిచింది ఇంకెవరో కాదు మన ఫిన్ బ్యాలర్ అండ్ మన జేడీ. సో దీని అర్థం ఏంటంటే మన ఆ ట్రూత్ అండ్ ద మిస్కి నెక్స్ట్ అపోనెంట్ నెక్స్ట్ ఛాలెంజర్స్ ఇంకెవరో కాదు మన ఫిన్ బ్యాలర్ అండ్ మన జేడీ. సో నెక్స్ట్ మనకి మన జే ఊసో వర్సెస్ అంటే రా మెయిన్ ఈవెంట్లో జే ఊసో వర్సెస్ మన ఇలియా డ్రాగనో మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్, అంటే ఇది ఒక మెన్స్ టోర్నమెంట్ మ్యాచ్ ఉండే. అండ్ బాస్ ఈ మ్యాచ్ నిజంగా బాగానే అనమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన జే ఊసో. అండ్ జే ఊసో ఈ మ్యాచ్లో విన్నర్ కాగానే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన గుంథర్ది. గుంథర్ వచ్చి ఫస్ట్ మన డ్రాగనో సైడ్ ఒక లుక్ ఇచ్చినారనమాట, అంటే నువ్వైతే ఓడిపోలేకపోయినా బట్ నేను ఓడిపించేస్తాను జే ఊసో గారు లుక్ ఇచ్చేసినారు. అండ్ మన గుంథర్ రింగ్లో వచ్చేసినారు. గుంథర్ అండ్ మన జే ఊసో ఫేస్ టు ఫేస్ వచ్చినాయి, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఫైనల్స్ మ్యాచ్ ఉంటాయి అనమాట, సెమీఫైనల్ మ్యాచ్. సో సెమీఫైనల్ మ్యాచ్ నెక్స్ట్ వీక్ ఉంటుంది. సో అందుకనే వీళ్ళు ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు అనమాట మన గుంథర్ అండ్ మన జే ఊసో. అండ్ మన జే ఊసోకి ఇక్కడ చోకడ బ్లడ్ వచ్చాయి అనమాట. ఈ మ్యాచ్లో అంత జబర్దస్త్ మ్యాచ్ ఉండే. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు
రా అయిపోయింది, కానీ మన వీడియో ఇంకా అయిపోలేదు బాస్. ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే చూడండి, రోమన్ రేన్స్ రిటర్న్ కోసం అయితే చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. చాలా మంది ఫ్యాన్స్ రోమన్స్ వస్తే చాలా అనుకుంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, కానీ ఒక చిన్న డౌట్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ ఫ్యాన్స్ చిన్న డౌట్, అండ్ అది ఏంటంటే ఇప్పుడు రోమన్ రేన్స్ ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్లో వస్తాడా, లేదంటే ఒక హీల్ సూపర్ స్టార్ లాగానే వస్తాడా? అండ్ మీకు ఒకవేళ హీల్ బేబీ ఫేస్ తెలియదు అంటే చూడండి, హీల్ సూపర్ స్టార్ అంటే ఒక టైప్లో మీరు విలన్ అనుకోవచ్చు, అండ్ మన బేబీ ఫేస్ సూపర్ స్టార్ అంటే ఒక హీరోలా అనుకోండి. ఓకే, అంటే ఎప్పుడు చీటింగ్ చేయడం, అంటే బేబీ ఫేస్ అంటే చీటింగ్ గీటింగ్ అవన్నీ ఏం చేయరన్నమాట, ఇప్పుడు నిజాయితీగా ఉంటారు. అండ్ హీల్ అన్నప్పుడు అంటే ఇప్పుడు చీటింగ్ అవన్నీ చేసాక విలన్ అనుకోండి. ఓకే, సో ఇప్పుడు రోమన్ రేన్స్ క్యారెక్టర్ ఏంటంటే, ఇప్పుడు 4 సంవత్సరాలు మొత్తం రోమన్ రేన్స్ ఒక హీల్ క్యారెక్టర్ ప్లే చేసిన ఒక ట్రైబల్ షిప్ క్యారెక్టర్లో ఉండే. అండ్ ఇప్పుడు ఏంటంటే రోమన్ రేన్స్ వచ్చినప్పుడు రిటర్న్ చేసినప్పుడు ఒక అంటే బేబీ ఫేస్ క్యారెక్టర్లో వస్తాడా లేదంటే హీల్ అని చాలా మంది ఫ్యాన్స్ చిన్న డౌట్. అండ్ ఈ డౌట్ పై మనకి అప్డేట్ వచ్చింది. అండ్ అప్డేట్ ఏమంటున్నాయి అంటే, రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పుడు ఒక హీల్ సూపర్ స్టార్ లాగా వస్తారంట, అండ్ ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ లాగా వస్తారంట. అంటే మీకు అర్థమవుతుంది, అంటే 2 క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట మన రోమన్ రేన్స్లో. అంటే ఓన్లీ హీల్ అండ్ ఓన్లీ బేబీ ఫేస్ అని కాదు, రోమన్ రేన్స్ ఒక ట్యూనర్. అంటే రోమన్ రేన్స్ ఏంటంటే 2 క్యారెక్టర్స్. అంటే రోమన్ రేన్స్ని చూస్తుంటే ఇప్పుడు మంచుల కోసం మీరు మంచుడు అనుకోండి, అండ్ చెడ్డల కోసము చెడ్డలు అనుకోవచ్చు అనమాట. అంటే ఒక డైలాగ్ మీరు అంటే ఒక డైలాగ్ ఉంది కదా, అంటే ఇఫ్ యూ థింక్ యువర్ బ్యాడ్ ఐ ఆమ్ యువర్ డాడ్ అన్నట్టు. అంటే చెడ్డల కోసం మహా చెడ్డోడు అయిపోతాడు, మంచుల కోసం మంచుడు. సో ఆ టైప్లో ఉంటాయన్నమాట క్యారెక్టర్ రోమన్ రేన్స్. సో బేబీ ఫేస్ బి ఉంటుంది, అండ్ హీల్ క్యారెక్టర్ మనకి రోమన్ రేన్స్ చూడడానికి దొరుకుతుంది అంటే రిటర్న్ చేసినప్పుడు. ఎందుకంటే చాలా ఫ్యాన్స్ ఉన్నారు, చాలామంది ఫ్యాన్స్ అంటే రోమన్ రేన్స్ ఫ్యాన్స్ చాలామంది ఏమంటున్నారంటే, బేబీ ఫేస్ క్యారెక్టర్ వద్దురా బాబు, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి బేబీ ఫేస్ క్యారెక్టర్లు వస్తే మాత్రం ఇక ఊరు పడితే ఆడు వచ్చి కొట్టేస్తాడు, అంటే అన్ని మ్యాచెస్ ఓడిపోవాలి, మొత్తం బేకార్ అయిపోతుంది బేబీ ఫేస్ క్యారెక్టర్లో రోమన్ రేన్స్ మరోసారి వెళ్తే. అంటే ఇప్పుడు మన బిగ్ డాగ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు చాలా అన్యాయం జరిగింది రోమన్ రేన్స్తో, అంటే చాలా జరుగుతుండే అనమాట, చాలా చీటింగ్ జరుగుతుండే. సో అందుకని ఇప్పుడు రోమన్ రేన్స్ ఫైనల్లీ హీల్ టర్న్ చేసి వచ్చిండు. సో హీల్ టర్న్ చేసి వచ్చినప్పుడు నుంచి చాలా మంచి పేరు సంపాదించడం అనే మాట ఒకప్పుడు ఫ్యాన్స్ బూ చేస్తుండే, అండ్ ఇప్పుడు చీర్ చేస్తున్నారు, వీ వాంట్ రోమన్ అంటున్నారు. ఎందుకు? ఆ హీల్ క్యారెక్టర్ వల్లనే కదా. సో అందుకనే రోమన్ రేన్స్ హీల్ క్యారెక్టర్లోనే వస్తేనే మంచిదని చాలా మంది అనుకుంటున్నారు. సో అందుకనే మనకి అప్డేట్ ఏమని వస్తున్నాయి అంటే, రోమన్ రేన్స్ అంటే చూస్తుంటే అంటే బేబీ ఫేస్ లాగా ఉంటాడు, అండ్ హీల్ లాగా ఉంటాడు అనమాట. ఇప్పుడు స్పెషల్లీ ఇప్పుడు అంటే రోమన్ రేన్స్ వచ్చినప్పుడు జేవుసో జిమ్యూసోలు అందరూ కలిసిపోతారు కదా. సో అప్పుడు ఏంటంటే మన సోలోసికా బ్లడ్ లైన్ ఒక హీల్లో ఉంది కాబట్టి వాళ్ళతో ఫైట్ చేస్తున్నప్పుడు బేబీ ఫేస్ లాగానే కనిపిస్తారు. బట్ రోమన్ రేన్స్ ఫ్యాక్షన్ బి హీలో ఉంటుంది, అంటే హీల్ కోసం హీల్ అండ్ ఫేస్ కోసం ఫేస్ ఉంటాయి అనమాట. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ బాస్, ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.